ఓకే. గుడ్ క్వెషన్. మన దేశంలో క్యాన్సర్ బర్డెన్ అనేది ఇయర్ బై ఇయర్ పెరుగుతూ ఉంది. ఓకే. మనం జనరల్‌గా క్యాన్సర్ అన్న మాట వినగానే అదొక మహమ్మారి. దాని గురించి వినగానే భయమేయడం అవన్నీ గమనిస్తూనే ఉన్నాం. కారణం ఏంటి అంటే, ఇంతకు ముందు రోజుల్లో క్యాన్సర్ అనే డయాగ్నోసిస్ వస్తే ఖచ్చితంగా చనిపోతారు. ఆ డయాగ్నోసిస్ అవ్వగానే ఇంకా హోప్ ఏమి ఉండదు అని ఫిక్స్ అయిపోవడం. సో, అలాంటి సినారియో ఇవాళ కొద్దిగా మారుతుంది. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ట్రీట్మెంట్స్ అడ్వాన్స్ అవుతున్నాయి. ఆహ్, క్యాన్సర్ వచ్చిన వాళ్ళ ఔట్‌కమ్స్ పెరుగుతున్నాయి కానీ, అన్‌ఫార్చునేట్‌లీ నంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ పెరుగుతూనే ఉన్నాయి. మన భారతదేశంలో ముఖ్యంగా కంపేర్ చేస్తే ఏ క్యాన్సర్స్ ఎక్కువగా వస్తున్నాయో చూస్తే అది ఆడవారిలో, మగవారిలో కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఓవరాల్‌గా మగవారిలో వచ్చే కామన్ క్యాన్సర్స్ వచ్చేసి లంగ్ క్యాన్సర్. అన్నిటికన్నా టాప్ దీంట్లో లంగ్ క్యాన్సర్ ఉంటుంది. దాని తర్వాత నోటి క్యాన్సర్. నోటి క్యాన్సర్ అంటే ఇంక్లూడ్స్ నాలుక గాని, లోపల చీక్స్ గాని, దవడలు, పెదాల నుంచి వచ్చే క్యాన్సర్స్. తర్వాత స్టొమక్ క్యాన్సర్, ఆ తర్వాత కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే అన్నం తీసుకునే దారిలో వచ్చే క్యాన్సర్స్. అన్నవాహిక. అన్నవాహిక క్యాన్సర్స్. అన్నవాహిక అంటే ఈసోఫేగస్. ఈసోఫేగస్ కాదు. హ్మ్. జీర్ణాశయం. స్టొమక్ క్యాన్సర్. ఓకే. ఓకే. అండ్ కోలోరెక్టల్. ఈ పేగుకు పెద్ద పేగు. ప్యాంక్రియాటిస్ క్యాన్సర్స్ గూడా అయి వేరు మళ్ళీ. ఉన్నాయి. అవి వేరు. హ్మ్. అవి గూడా అవి ఇంకా డేంజరస్‌గా బిహేవ్ చేస్తాయి. కానీ అవి కొద్దిగా రేర్ అన్నమాట. ఇవి మనం మోస్ట్ కామన్ క్యాన్సర్స్‌గా చూడొచ్చు. మాట్లాడుకుంటున్నాం. కామన్‌గా అయితే లంగ్ ఆహ్, మగవారిలో ఓవరాల్‌గా గూడా లంగే. హ్మ్. మగవారిలో ప్రైమరీలీ లంగ్, హ్మ్. తర్వాత ఓరల్ క్యాన్సర్స్, నోటికొచ్చే క్యాన్సర్స్ అండ్ తర్వాత స్టొమక్ క్యాన్సర్స్ అండ్ కోలోరెక్టల్ క్యాన్సర్స్. కోలోరెక్టల్ అంటే పెద్ద పేగు, మలద్వారంలో వచ్చే క్యాన్సర్స్ అన్నమాట. హ్మ్. ఇవి కాకుండా ఆడవారిలో అయితే కొంచెం డిఫరెంట్ సినారియో ఉంటుంది. ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్. ఇవాల్టి రోజున బ్రెస్ట్ క్యాన్సర్ అనేది టాప్ ఆఫ్ ద లిస్ట్ అన్నమాట. ఇంతకుముందు సర్వైకల్ క్యాన్సర్ ఉండేది. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఇంతకుముందు మన దేశంలో ఆడవారిలో మోస్ట్ కామన్ క్యాన్సర్‌గా ఉండేది. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కొంచెం ఎఫ్లూయెంట్ పాపులేషన్, సిటీ డ్వెల్లింగ్ పాపులేషన్‌లో